Hello everyone, welcome back in my new video of CTG. ఈరోజు మనం బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫర్ ఫ్రీ ఫైర్, పబ్జీ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ కి ఒక స్మూత్ పర్ఫార్మెన్స్ ఇన్ బడ్జెట్ రేంజ్ లో కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రెండు వీడియో లోపల వెళ్దాం. ఇందులో మనం సెక్షన్ వైజ్గా చూసుకుంటే సెక్షన్ 1లో ఏమంటే మనకి గేమర్స్ అంటే గేమ్ ఆడడానికి మనకి మెయిన్గా ఏం కావాలో అవి చూద్దాం. ఇందులో మనకు కావాల్సింది పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, హై రిఫ్రెష్ డిస్ప్లే, గుడ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కూలింగ్ సిస్టమ్, లౌడ్ స్పీకర్స్ అండ్ టచ్ రెస్పాన్స్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉండే మొబైల్స్ అయితే మనకి కావాలి. వాటి ఏమేమి మొబైల్స్ ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సెక్షన్ 2లో మనకి బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000లో అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇందులో మనకి టాప్ 1లో చూసుకున్నట్టు మనకి ఐక్యూ నియో 9 SE ఉంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 120Hz AMOLED. ఇది మనకి ఒక BGMI ఆడుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ఫోన్ అని మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోకో X6 Pro 5G ఉంది. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 120Hz రిఫ్రెష్ రేట్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఫర్ దిస్ ప్రైస్ అని మనం బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే నెంబర్ 3లో చూసుకున్నట్లయితే రియల్మీ నార్జో 70 Pro. దీంతో మనకి డైమెన్సిటీ 7050 AMOLED 120Hz రిఫ్రెష్ రేట్, బడ్జెట్ ఫ్రెండ్లీ గేమింగ్ అయితే ఇది మనకి పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. అండ్ నెంబర్ 4లో చూసుకునే రెడ్మీ నోట్ 14 Pro Plus. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 అండ్ ఒక స్మూత్ గేమ్ ప్లే అండ్ దీంతో కూలింగ్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 5లో చూసుకున్నట్లయితే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఇది మనకి స్టాక్ అండ్ అయితే 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఇది మనకి టచ్ రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఇది మనకు ఉంటుంది. అండ్ సెక్షన్ 3 చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ ఫోన్స్ ఇన్ అండర్ 30,000. ఇందులో మనం చూసుకున్నట్లయితే టాప్ 1లో చూసుకున్నట్లయితే ఐక్యూ నియో 9 Pro ఉంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 2 ఇన్సెంట్ ఫోన్ BGMI గ్రాఫిక్స్ అంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. గ్రాఫిక్స్ హై క్వాలిటీలో మనం అయితే దీంతో రన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే OnePlus Nord 4. ఇది మనకి ఆక్సిజన్ OS ప్లస్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 స్మూత్ గేమింగ్ అయితే ఇది మనకి రన్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత రియల్మీ GT Neo 6. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 2 ఫాస్ట్ ఛార్జింగ్, లో లెవెల్ గేమింగ్ అయితే ఇది మనకి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ A55. ఇది మనకి ఎగ్జాస్ట్ 1480 గుడ్ ఆప్టిమైజేషన్ ఫర్ COD మొబైల్ అంటే మనకి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇది మనకి ఇస్తుంది. అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇది మనకి ఫైనల్ డెసిషన్ లాంటిది. ఇప్పుడు మనం బడ్జెట్ 20,000లో చూసుకున్నట్లయితే పోకో X6 Pro లేదంటే ఐక్యూ నియో 9 SE మనం అయితే చూస్ చేసుకుంటాం. మనం దానికి మించి స్పెండ్ చేయగలం 30,000 అలా పోగలం అంటే ఐక్యూ నియో 9 Pro అనేది మనం ఒక బెస్ట్ చాయిస్గా చూసుకోవచ్చు. సో మీకు ఈ మొబైల్స్ ఏ మొబైల్ నచ్చిందో అండ్ నెక్స్ట్ ఏ మొబైల్ గురించి వీడియో అయితే చేయాలో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.